హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇలాంటి మోడల్లో బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది రెండు తీసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ హాఫ్ మెజర్మెంట్స్ అని చెప్తాను. మీరు దాన్ని నోట్ చేసుకొని నీట్గా ఇలాగే అనేది రెడీ చేయండి. ఫస్ట్ వచ్చిందన్న చెస్ట్ మెజర్మెంట్ ఫ్రంట్ బ్యాక్ రెండు చీర ఉంటుంది, 32 ఇంచ్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చిందన 13 ఇంచులు ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ 2/4 ఉంటుంది. షోల్డర్ వచ్చి 3 ఇంచ్ ఉంటుంది. నెక్ విడ్త్ ఓపెన్ 8.5 ఇంచ్ ఉంటుంది. నెక్ విడ్త్ 3 ఇంచ్ అనేది ఉంటుంది బాటమ్ సైడ్. ఓకే, దాన్ని ఫస్ట్ నేను స్క్వేర్ టైప్లో అనేది మార్క్ అనేది చేసుకొని, ఇప్పుడు మనం స్క్వేర్ మార్క్ చేసినాం కదా, దాన్ని ఇంకా కిందికి 2 ఇంచులు మనకి ఈ పాండ్ షేప్ అనేది మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. దాని తర్వాత పైకి 1 ఇంచి ప్యాచ్ వచ్చేలాగా చూసుకొని దాన్ని అలాగే మార్క్ అనేది చేసుకోండి డైరెక్ట్ లైనింగ్ పైనే. ఇప్పుడు నేను కటింగ్ అనేది ఎక్స్ట్రా మనం అవుట్ సైడ్ వేసినాం కదా మార్క్, ఆ మార్క్ అనేది నీట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది కట్ అయిన తర్వాత మనకి టాప్ సైడ్ ఇంకొక ప్యాచ్ అనేది మార్క్ చేసినాం కదా, దాన్ని కటింగ్ అనేది చేసి నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇది అయిన తర్వాత దాన్ని 2 పీసుల మాదిరిగా చేసుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ 2 కటింగ్ అలాగా. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకునిందన ఈ 2 పీసులకి కరెక్ట్గా ఆపోజిట్ అనేది నేను జోడించుకొని సైడ్కి తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ లేదంటే కాంట్రాస్ట్ ఆ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఇప్పుడు ఇక్కడ ప్యాచ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన్న మనకి నెక్ సైడ్ మనం ఏం షేప్ ఉన్నదో అటు సైడ్ మాత్రమే నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు వచ్చిందన్న ఇక్కడ ఒక సైడ్ పీస్ మాత్రమే చూపిస్తాను. ఇంకొక సైడ్ పీస్ వచ్చిందన్న మీరు సేమ్ ఇలాగే రెడీ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది వీడియో లెంత్ చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఒక్క పీస్ మాత్రమే చూపిస్తాను. అటాచింగ్ అయిన తర్వాత అది మొత్తం ఆ షేప్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు బాటమ్ సైడ్లో కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఈ స్టిచ్ ఎందుకంటే మనకి ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ ఉండదు కదా, అటువైపు ఇటువైపు పోకూడదని చెప్పిందని నేను ఆ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ బట్ట అనేది నేను తీసుకొని దానిపైన లైనింగ్ అనేది వేసుకొని ఉల్టా సీదా అని ఉంటుంది కదా, ఉల్టా సైడ్ అనేది నేను ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను లైనింగ్ అటాచింగ్. ఓకే, 4 సైడ్లు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని పిన్ అనేది వేసుకొని ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది బాటమ్ సైడ్నిక సెంటర్లోనిక స్టార్టింగ్ అనేది చేస్తున్నాను. ఈ చేసే టైంలో మనకి లైనింగ్ కానీ బాడీ కానీ యావది రింకల్స్ అనేది రాకుండా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇటువైపు సేమ్ ఇలాగే వేసుకోండి. అంటే మనకి 4 వైపులా మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ బట్ట అనేది ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇదైన తర్వాత మనకి నెక్లో ఎక్స్ట్రా బాడీ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మొత్తము నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. కటింగ్ చేసే టైంలో లైనింగ్ మనకి రెడీ ఉంటుంది, సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు వచ్చిందన్న నేను శారీ కలర్లో పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను 1 ఇంచి విడత బట్ట అనేది తీసుకున్నాను. లెంత్ వచ్చిందా మనకి బ్లౌజ్కి ఎంత కావాలో అంత అనేది తీసుకున్నాను. దానికి మధ్యలో దారం అనేది నేను పెట్టిందన్న ఆ దారం పక్కలో నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది వచ్చిందన్న మనకి 2 కలర్లో రెడీ చేసుకోండి. ఒకటి శారీ కలర్లో, ఇంకోటి వచ్చిందన్న బ్లౌజ్ కలర్లో, 2 కలర్లో రెడీ చేసి పెట్టుకోండి. ఇదైన తర్వాత మనం ఇప్పుడేమి బ్లౌజ్ పీస్ అనేది రెడీ చేసుకున్నామో, నెక్ లైనింగ్ బాడీ అన్ని అటాచింగ్ చేసుకున్నామో ఆ పీస్కి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. దీనికి వచ్చిందన్న మార్జిన్ వచ్చిందని మనకి 1/4 ఇంచ్ అనేది ఉంటుంది అనమాట. ఈ 1/4 ఇంచ్ కరెక్ట్గా మార్జిన్ అనేది పట్టుకొని మనము నీట్గా అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ షేపుల్లో వచ్చిందన్న నేను మధ్యకి మాత్రం స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఇక్కడ పైపింగ్ అనేది కటింగ్ అనేది చేసి తర్వాత అక్కడికనే మళ్ళీ స్టార్టింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ అనేది చాలా నీట్గా రావాలన్నమాట. ఆ ఒక కారణం కోసం నేను ఇక్కడ కటింగ్ అనేది చేసి పైపింగ్ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది చేసే టైంలో మనకి బాడీ లూజ్ అనేది లేకుండా చూసుకొని పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మధ్యలో ఒక న్యాచెస్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుంది కదా, మనకి ఒక హాఫ్
నెక్ సైడు దానికి వచ్చిందని ఒక ఎక్స్ట్రా లైనింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి ఇక్కడ స్ట్రైట్ ఉంటే మాత్రం చాలు, కిందికి ఇంకా మనము ప్యాచ్ ఇంకోటి రెడీ చేస్తాం కదా, ఆ కచ్చా అంతా దాంట్లో కవర్ అనేది అవుతుంది అనమాట. రెండు వైపులా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా అటాచింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా షేపు, అక్కడ న్యాచెస్ అనేది వేసుకోండి రెండు వైపులా. న్యాచెస్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఏమి ఎక్స్ట్రా లైనింగ్ అనేది అటాచింగ్ చేసినామో అది లోపలికి పోయేలాగా చేసుకొని మనం ఇప్పుడు పైపింగ్ పక్కలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఈ పైపింగ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి పైపింగ్ కరెక్ట్గా 1/8 అంతా కనబడిచేయాలి, అలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్ పాయింట్లో ఇన్సైడ్కి అంతా నీట్గా డైరెక్ట్ పైపింగ్ని లోపలికి పెట్టిందన ఇక్కడ కార్నర్లో న్యాచెస్ అనేది వేసిన కదా, ఆ కచ్చ యావి కనబడకుండా పైకి తెలియకుండా ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది మొత్తము స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మొత్తం స్టిచ్ అయినాక ఒకసారి అంతా మొత్తం చెక్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్యాచ్లో, ఈ ప్యాచ్కి వచ్చిందన్న బ్లౌజ్ కలర్లో పైపింగ్ అనేది రెడీ చేసుకొని, ఇది వచ్చిందన్న థ్రెడ్ పైపింగే. నెక్ సైడ్ వస్తాయి కదా అటువైపు నేను ఈ పైపింగ్ అనేది అటాచింగ్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చిందన్న మనకి 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ మార్జిన్లో మనము నీట్గా అటాచింగ్ అనేది 2 పీసులకి చేసుకుంటున్నాను. ఇది అటాచ్ అయిన తర్వాత లైనింగ్ అనేది తీసుకునిందన ఇప్పుడు ఒక పీస్ అక్కడ పెట్టిందని దానిపైన నీట్గా ఇప్పుడేం పైపింగ్ అనేది అటాచింగ్ చేసినాను, సేమ్ అదే స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి పైపింగ్ 1/8 కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ అంతా లోపల సైడ్ ఉండేదంతా కటింగ్ అనేది చేసి కార్నర్లో న్యాచెస్ అనేది వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక పీస్ మాత్రమే చూపిస్తున్నాను, ఇంకొక పీస్ మీరు సేమ్ ఇలాగే రెడీ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ వేసే టైంలో మనము పైపింగ్ ఏమన్నా లోపల ఏమన్నా ఉంటే దాన్ని నీట్గా బయట తీసి మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 పీసులు అనేది రెడీ అయింటుంది కదా. ఇప్పుడు ఆ పీసు ఈ పీసు 2 తీసుకొని మనము మధ్యలో ఒక రఫ్ అనేది చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి ప్యాచెస్కి నీట్గా ఇక్కడ పాయింట్ అనేది నీట్గా రావాలన్నమాట. ఆ ఒక కారణానికి ఇక్కడ రఫ్ అనేది చేసుకోండి. ఇప్పుడు బాడీ పీస్ అనేది తీసుకొని ఇప్పుడు మధ్యలో మనము అటాచింగ్ ఇప్పుడు ఏం చేసి పెట్టుకున్నామో సేమ్ ఆ పీసు ఇప్పుడు మనకి పైపింగ్ కార్నర్ పీస్ ఉంటుంది కదా, కరెక్ట్గా సెంటర్కి ఇక్కడ 2 ఇంచులు వచ్చేలాగా గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఈ ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఈ ప్యాచ్ అటాచింగ్ చేసే టైంలో మనము ఫస్ట్ లైనింగ్ ఒకటి ప్యాచ్ కట్ చేసింది కదా, ఆ షేప్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగ వచ్చేలాగా చూసుకొని ఈ ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఒకే మాదిరిగా ఉండేలాగా చూసుకొని ప్యాచ్ అటాచింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి అటువైపు ఎలాగ ఉంటుంది ప్యాచ్ సేమ్ మెజర్మెంట్ ఇటువైపు ఉండాలన్నమాట. అలాగా చూసుకొని ఈ ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత మొత్తము చెకింగ్ అనేది చేసుకునిందన్న మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ప్యాచ్ సైడ్కి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనము బ్లౌజ్ బార్డర్ పీస్ అనేది తీసుకుని దానిపైన స్పంజ్ అనేది పెట్టి దానిపైన పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టి ఈ 4 వైపులా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 3 పీసులు ఉండాలి కాబట్టి. ఇప్పుడు అది అయిన తర్వాత శారీ కలరు పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని నీట్గా అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. అది అటాచింగ్ అయిన తర్వాత నేను ఒక లైనింగ్ అనేది తీసుకొని అక్కడ పైపింగ్ ఎక్కడ అటాచింగ్ చేసినాను సేమ్ అదే స్టిచ్ పైన ఆ లైనింగ్ అనేది అటాచింగ్ అనేది చేసినాను. మొత్తము దాన్ని టర్నింగ్ అనేది చేసి పైన పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేసినాను. ఇప్పుడు ఫస్ట్ మనము బాడీ రెడీ చేసుకున్నాం కదా, ఆ బాడీని దానిపైన పెట్టిందన నీట్గా మనకి 8.5 ఇంచు నెక్ ఓపెన్ అనేది మెజర్మెంట్ చేసినాం కదా, అది టేప్ పెట్టుకొని మనము ఇక్కడ నీట్గా మెజర్మెంట్ అనేది చూసుకొని ఈ ప్యాచ్ మనకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట.
అంటే నెక్ విడుతూ నెక్ ఓపెన్ అంతా కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది చూసుకొని ఈ ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లు ఒకే మాదిరిగా ఉండేలా చూసుకొని ఈ ప్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్సైడ్ కచ్చాలన్నీ ఉంటాయి కదా, ఎక్స్ట్రా ప్యాచ్వి అవన్నీ కటింగ్ అనేది చేసి నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. దాని తర్వాత మనము లైనింగ్ బాడీ అనేది మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి లైనింగ్ కానీ అలాగే బాడీ కానీ రెండు రింకల్స్ లేకుండా చూసుకొని నీట్గా అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనకి బాడీ బట్ట ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, అది మొత్తం రౌండ్ కటింగ్ అనేది చేసేసేయండి. ఆ కటింగ్ అంతా అయిన తర్వాత మనకి బాటంలో స్ట్రైట్గా ఒక మార్క్ అనేది చేసుకోండి. ఈ మార్కు మనము పైపింగ్ అటాచింగ్ చేసేదానికి స్ట్రైట్గా ఉండాలి కాబట్టి మార్క్ అనేది చేసుకుంటాము. ఇప్పుడు మనము శారీ కలర్లో పైపింగ్ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ ఆ పైపింగ్ని బాటంలో కూడా అటాచింగ్ అనేది చేసుకోండి. దీనికి వచ్చి థ్రెడ్డే ఉంటుంది. నేను ఫస్టే ఒకే కిత థ్రెడ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది మొత్తము అటాచింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టిందన ఇప్పుడు పైపింగ్ పక్కలోనే అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉండే చూడాలి, ఎందుకంటే 3 తావాల్లోనూ మనము 4 తావాల్లోనూ పైపింగ్ ఉంటుంది కదా, అవన్నీ ఒకే మెజర్మెంట్లో ఉంటే మనకి అప్పుడు చూడడానికి చాలా నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఆ కచ్చలన్నీ లోపలికి పెట్టిందన ఇప్పుడు నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు పైపింగ్ పక్కలోనే ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది వేసే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనకి ఓకే హాఫ్లో మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వచ్చిందని మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, అలాగే లెంత్ వచ్చిందని 2.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ డాట్ అంతా మొత్తం అయిన తర్వాత ఒక కిత అంతా చెక్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత శారీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని అది 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకోండి. నెక్ ఎంత లెంత్ ఉంటుందో సేమ్ అంత లెంత్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని దాని మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసుకొని నేను ఎడ్జ్లో అనేది స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటున్నాను. అదైన తర్వాత మళ్ళీ అదే పీస్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసిందన ఇప్పుడు మనకి టోటల్ అది 1/2 ఇంచ్ రెడీ అయ్యేలాగా చూసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తము రెడీ అయిన తర్వాత బాడీ అనేది తీసుకొని ఇప్పుడు ఏం నెక్ లైన్ ఉండదు కదా, పైపింగ్ అటాచింగ్ చేసినామో అక్కడి ఇంకా కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అనేది మార్జిన్ అనేది చూసుకొని మనం ఆ పైపింగ్ పక్కలోనే దీన్ని అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ షేప్లో కొంచెం నీట్గా చూసుకొని చేసుకోండి. రెండు వైపులా ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకొని మొత్తం అటాచింగ్ అనేది చేసుకోండి. ఇది అయిన తర్వాత మనకి ఇటువైపును ఒక స్టిచ్ అనేది వేసుకున్నాయండి మొత్తం రౌండ్ను. ఇది వేసే టైంలో మనకి ఇప్పుడు టాప్ సైడ్ ఈ ప్యాచ్ ఉంది కదా, ఈ ప్యాచ్ అనేది ట్విస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ట్విస్ట్ రాకుండా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, మొత్తానికి మనకి కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది ఈ బ్లౌజ్లో ఫినిషింగ్ అనేది అయ్యింది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కానీ ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో ఏమన్నా మీకు ఇష్టమైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.